హలో గైస్, కిచ్చా సుదీప్ లేటెస్ట్ మూవీ మ్యాక్స్. సో ప్లస్ ఆర్ మైనస్ మాట్లాడుకుందాం. ముందు మైనస్ నుంచి మొదలెడదాం. దారుణమని చెప్పొచ్చు. ఆ డబ్బింగ్ ఏంటి దొబ్బింది అసలు. తెలుగు యాక్టర్ అయినా మన సునీల్ గారికి అసలు ఏమైంది? ఆయన క్యారెక్టర్ కి ఆయన డబ్బింగ్ చెప్పకపోవడం, వేరే వాళ్ళు ఎవరో డబ్బింగ్ చెప్పారు, అస్సలు సెట్ అవ్వలేదు. మనం రెగ్యులర్ మూవీస్ లో చూస్తాం కదా సునీల్ గారి వాయిస్ ని. ఆయన బాడీ లాంగ్వేజ్ కి వేరే వాళ్ళ వాయిస్ అయితే అసలు సెట్ కాలేదు. నేను అసలు చూడలేకపోయాను. అదే కాదు, సుదీప్ కి కూడా, హీరో సుదీప్ కి కూడా డబ్బింగ్ సెట్ అవ్వలేదు. మరీ అంతగా లేదు. ఈగా మూవీలో ఎంత బాగుంటది ఆయన వాయిస్ కానీ, అది బాగుంటది. ఈగా మూవీలో ఆయన ఓన్ డబ్బింగ్ చెప్పారు, అది బాగుంది కదా, సెట్ అయింది అది. ఈ మ్యాక్స్ మూవీలో ఆయన తెలుగు వెర్షన్ కి వేరే వాళ్ళ డబ్బింగ్ సెట్ అవ్వలేదు. సో ఈ విధంగా డబ్బింగ్ దొబ్బింది. ఇక ప్లస్ పాయింట్ అంటే మెయిన్ మ్యూజిక్ భయ్య, వేరే లెవెల్. అజనీష్ లోక్నాథ్ చించి పడేశారు భయ్య. హైలైట్ ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది రచారి, బాబా బాబా బా, సూపర్ అసలు. ఫైట్స్ మాత్రం ర్యాంప్ అంటే ర్యాంప్ ఉంటుంది మనకు సినిమాలో. సో బాగుంది భయ్య. ట్రైలర్ అయితే మస్తు అనిపించింది. సినిమా పైన ఇంట్రెస్ట్ అయితే కలిగింది నాకు ట్రైలర్ చూశాక. కానీ డబ్బింగే అసలు సెట్ అవ్వలేదు. వాళ్ళ ఓన్ వాయిస్ తో డబ్బింగ్ ఉంటే మాత్రం వేరే లెవెల్ ఉండేది. ఈ డబ్బింగ్ వల్లనే అసలు సినిమా చూడాలా వద్దా అనిపించింది. కానీ ట్రైలర్ బాగుంది కాబట్టి సరే చూద్దాంలే అన్నట్టుగా అనిపించింది. సో ఈ సినిమా డిసెంబర్ 27th రిలీజ్ అవుతుంది. సినిమా చూశాక రివ్యూ కూడా మాట్లాడుకుందాం, సినిమా ఇలా ఉంది అంటే అనేది. సో ట్రైలర్ అయితే నాకు నచ్చింది. మీరు సినిమా చూశాక ఈ వీడియో చూసిన వాళ్ళు ఏమైనా ఉంటే మీకు సినిమా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ట్రైలర్ చూసిన వాళ్ళు మీ ఒపీనియన్ ఏంటో సినిమా పైన వెంటనే కామెంట్ అయితే చేసేయండి. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ December 27th బికాస్ కిచ్చా సుదీప్ ఆయన అంటే కొంచెం అభిమానం ఉంది. ఆయన ఈగా మూవీలో మస్తు పర్ఫామ్ చేస్తారు. కిచ్చా సుదీప్ తెలుగు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో డెఫినెట్లీ అయితే కామెంట్ అయితే చేసేయండి. సో ఇది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.